శ్రీ దీపలక్ష్మ్యాయ నమః. ముత్యాల నూనె వేసి దేవుని ముందు దీపాలు వెలిగిస్తే ఏం ఫలితాలు లభిస్తాయి చెప్తాను. శివుని దేవాలయంలోని తెల్లవారుజామున దేవునికి ముత్యాల నూనె దీపాలను వాడితే ఆయుష్ వృద్ధి అవుతుంది. నదీ తీరంలోని ఉండే శివాలయంలోని రుద్రాభిషేకం చేసి లేదా సల్యన్నము నైవేద్యం పెట్టి ముత్యాల నూనెను దీపాల్లో వేసి వెలిగిస్తే అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావటంతో పాటు శివ సాయుధ్యం లభిస్తుంది. పాడుబడిన శివాలయంలోని ముత్యాల నూనెతోటి దీపాలను వెలిగించిన శివుని దేవాలయంలోని చెప్పిన సకల మంత్రాలకు శక్తి కలిగి మంత్రము సిద్ధించగలుగుతుంది. మహామృత్యుంజయ హోమంతో ముత్యాల నూనెతోటి దీపాలను వెలిగించి బిల్వపత్రంతో సహస్రనామము పఠించి అమృత సంజీవినితోటి జపం చేస్తే అన్ని రకాల అకాల మృత్యువుల నుండి తప్పించుకోవచ్చును. ధన్వంతరి హోమంలోని ముత్యాల నూనెతోటి హోమము నిర్వహిస్తే అన్ని రకాల రోగాలు తొలగి ఆయుష్ వృద్ధి అవుతుంది. జీవితంలోని రోగము, రుణము, శత్రువులు ఒకరికంటే మరొకరు విష సర్పము వంటి వారు అని మన పెద్దలు చెప్తారు. ఎంతటి వ్యాధి ఉన్నవారికైనను నిపుణులు కలిగిన వైద్యుని సహాయంతో సరిచేయవచ్చు. రుణాన్ని ధనము, వస్తువులు, వాహనాలు సహాయంతో తీర్చుకోవచ్చు. అయితే శత్రువు మనోభావము, వారి ఆలోచన విధానము, కార్యక్రమాలు, నిఘా తదితర 21 రకాల శత్రువులను నిర్మూలించవలసింది విష్ణు పురాణంలోని రాజతంత్ర విభాగంలోని చెప్పబడింది. ఒకవేళ శత్రువు కూడా 21 రకాలుగా యోచించి తంత్ర యోగము చేస్తే లేదా 21 రకాలుగా ప్రత్యర్థి ఎదుర్కొంటే 22వదైన మంత్రశక్తితోటి నాశనం చేయవచ్చు. అదే ముత్యాల దీపము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.